నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ మండే. డే అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే నానబెట్టేస్తున్నాను. ఫస్ట్ బట్టలు నానబెట్టేసి నేను టిఫిన్కి అయితే రెడీ చేయాలి. వాషింగ్ మిషన్ అయితే పాడైంది కదా, మొన్న ఇద్దరు వచ్చి చూసి వెళ్ళారు, కానీ అదైతే సెట్ అవ్వలేదు. మా వారు కొత్తది కొనాలా లేకపోతే రిపేర్ చేయించాలా అన్న ఆలోచనలోనే ఉన్నారనమాట. ఇంకా బట్టలు అయితే చేత్తోనే ఉతికేస్తున్నాను ఈరోజు కూడా బట్టలు అయితే నానబెట్టేసి టిఫిన్ అయితే చేయాలి. ఈ బట్టలు నానబెట్టిన తర్వాత ఇగోండి అంట్లు అయితే ఉన్నాయి, అవైతే నేను డిష్ వాషర్లో కూడా వేసేయాలన్నమాట. కాబట్టి ముందైతే నేను ఈ బట్టలు అయితే నానబెట్టేస్తా. బట్టలు నానేలోపు ఇంకా టిఫిన్ కోసం అనేసి రాగిజావ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఎండాకాలం వచ్చింది అంటే కంపల్సరీ రాగిజావ అయితే ఉండాల్సిందే ఇంట్లో. ఇంక ఇప్పుడైతే రాగిజావ ప్రిపేర్ చేసేస్తున్నాను. రాగిజావ ప్రాసెస్ అందరికీ తెలిసి ఉంటుంది కదండి, అందుకోసం అయితే నేను ఎటువంటి వీడియో అయితే షూట్ చేయను. రాగి జావ అయితే అయిపోయింది. ఇవి చల్లారే లోపు నేను ఇప్పుడు వెళ్ళేసి బట్టలు అయితే ఉతికేస్తాను. బట్టలు ఉతికేసి అలానే డిష్ వాషర్లో గిన్నెలు కూడా వేయాలి కదా, గిన్నెలు అయితే వేసేసి మళ్ళీ వంట అయితే ప్రిపేర్ చేసేయాలి. ఈరోజు మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ రాగి జావ. బట్టలు అయితే ఉతికేసాను, ఇంకా వీటిని అయితే ఆరేసేసాను. ఇంకా ఆరిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ డిష్ వాషర్లోకి అంట్లు అయితే పెట్టేస్తున్నాను. డిష్ వాషర్లో ఇలాగ అంట్లు పెట్టుకోవడం అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది స్టార్టింగ్లో, తర్వాత మెల్లిగా అలవాటు అయిపోతుంది అనమాట.
ఈరోజు లిక్విడ్ అయితే అయిపోయింది, అందుకోసం అనేసి నేను ట్యాబ్లెట్ అయితే పెట్టాను. ఇలా ప్రోగ్రామ్స్ అన్నీ సెట్ చేసేసుకున్న తర్వాత మనం ఆన్ చేసేసుకున్నాము అంటే నాకు 1 అవర్ 45 మినిట్స్ అయితే పడుతుంది ఇవన్నీ క్లీన్ అవడానికి. ఈలోపు ఇక్కడ నేను హీటర్ కూడా పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు వెళ్ళేసి నేనైతే ఫ్రెష్ అయిపోవాలి. డిష్ వాషర్లో ఇప్పుడు గిన్నెలు అయితే వేసాను కదా, ఈ గిన్నెలు అయిపోయే లోపు నా వంట కూడా పూర్తి అయిపోతుంది అనమాట. 2 పనులు ఒకేసారి అయిపోతాయి. ఇటువరకు వాషింగ్ మిషన్లో ఉన్నప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి అలానే నైట్ డిష్ వాషర్ వేసేదాన్ని. ఇప్పుడు డిష్ వాషర్ కదా, అందుకోసం అనేసి ఇంకా బట్టలు చేతిలో వదిలేసాను. నిన్న నైట్ కూడా నేను డిష్ వాషర్ అయితే వేయలేదు. ఎట్లా లేదన్నా కానీ నేను నైట్ టైమే డిష్ వాషర్ అనేది యూజ్ చేస్తాను. నేను ముగ్గురమే ఉన్నాం కాబట్టి గిన్నెలు తక్కువ ఉన్నాయి అనేసి నేను నిన్న డిష్ వాషర్ అయితే వేయలేదు. ఇవి వచ్చేసి 2 రోజులు గిన్నెలు అనమాట మా ముగ్గురువి. ఇంక ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. ఇప్పుడే నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. తలకి ఆయిల్ పెట్టాను కదా, అందుకే ఫేస్ అయితే ఈ విధంగా ఉంది. ఈరోజు కర్రీ అయితే చేసే పని అయితే ఏం లేదు. ఎందుకు అనేసి అనుకుంటే నిన్న చేసిన ఆలు బఠానీ అలానే క్యాలీఫ్లవర్ కర్రీ అయితే ఉంది. దీంట్లోకి కొద్దిగా పచ్చిపులుసు పెట్టేశాను అంటే సరిపోతుందన్నమాట మధ్యాహ్నానికి. ఇంకా నైట్కి వచ్చేసి చిక్కుడుకాయ కూర చేద్దాము అనేసి అనుకుంటున్నాను. కాబట్టి దీంట్లోకి ఇప్పుడు పచ్చిపులుసు చేసేస్తాను. పచ్చిపులుసు చేశాను అనేసి అంటే రెండింటి కాంబినేషన్ బాగుంటుంది కదా. కర్రీ చాలా దగ్గరికి అయిపోయింది కాబట్టి చారు ఏమన్నా ఉంటే బాగుంటుంది. ఇంకా సమ్మర్ సీజన్ అయితే వచ్చేసింది కదండి, వీలైనంత వరకు చారులు అన్నవి చేసుకొని తింటూ ఉంటేనే బాగుంటుంది. కాబట్టి దీంట్లోకి కాంబినేషన్గా ఈరోజు నేను పచ్చిపులుసు అయితే చేసేస్తాను. మేము ముగ్గురమే కదా ఉంది, ఈ 2 గ్లాసుల రైస్ అయితే సరిపోతుంది అనమాట. ముందు రైస్ పెట్టేస్తాను. రైస్ అయ్యేలోపు పచ్చిపులుసు కావాల్సిన ఉల్లిపాయలు అవి అయితే కట్ చేసేసుకుంటా. ఉల్లిపాయలు అయితే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. వీటితో ఇప్పుడు నేను పచ్చిపులుసు అయితే చేసేస్తాను. కేవలం 2 పూట్లకే కాబట్టి ఈ రెండింటితో అయితే సరిపోతుంది. కాకపోతే ఇవి చాలా పెద్దగా ఉన్నాయి కదా. పచ్చిపులుసు చేయటం కోసం అయితే ముందుగా చింతపండు అయితే నానబెట్టేస్తున్నాను. కొద్దిగా చింతపండు అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ అయినా కానీ పుల్లగా అవుతుంది కదా, అందుకోసం అనేసి కొద్దిగా చింతపండు. డస్ట్ బాగుంది, అందుకే 1కి 2-3 సార్లు అయితే వాష్ చేసేసుకుంటా. చింతపండు కూడా నానబెట్టేశాను. ఇప్పుడు ఇది నానేలోపు నేను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే కట్ చేసేసుకుంటాను.
ఇక్కడ పచ్చి పులుసులోకి నేను ఏమేమి కట్ చేశానంటే ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, అలానే కొత్తిమీర సన్నగా తరిగేసుకున్నాను అన్నీ. ఇప్పుడు వీటిలోకి ఇవన్నీ అయితే వేసేస్తున్నా. చింతపండు నానబెట్టేసుకున్నాం కదా, ఆ చింతపండు ఇట్లా రసం అయితే వేసేసుకోవడం అంతే. చాలా సింపుల్. చిన్న పిల్లలైనా కానీ, వంట రాని బ్యాచిలర్స్ అయినా కానీ, అప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళైనా కానీ, ఎవరైనా కానీ చేసేయచ్చు ఈ పచ్చి పులుసు అన్నది. దాంట్లోకి ఏదైనా ఫ్రై కానీ, ఆమ్లెట్ కానీ ఏమైనా వేసుకొని తిన్నాము అంటే సరిపోతుంది అనమాట. కడుపు కూడా చాలా చల్లగా ఉంటుంది ఎండాకాలం. సమ్మర్ స్పెషల్ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఏదైనా ఫ్రై ఐటెం చేసుకున్నప్పుడు ఇలాగ చారన్నా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇలా ఉట్టిదే కూడా తాగేయచ్చు మనము. చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి ఉప్పు కారం అవన్నీ సరిపోయినాయి లేవు ఒకసారి చెక్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది ఇది పచ్చి పులుసు అన్నది. ఈరోజు మా లంచ్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మీకైతే చూపించేస్తాను. ఇది వచ్చేసి బ్రౌన్ రైసు. ఇప్పుడే నేను కుక్ చేశాను కదా, బాగా వేడిగా ఉందన్నమాట. అలానే పచ్చి పులుసు వచ్చేసి తర్వాత పుదీనా చట్నీ అయితే ఎంత బాగుందండి. తినే కొద్ది తినాలి అనేసి అనిపిస్తూనే ఉందన్నమాట. ఘాట్ అయితే కొద్దిగా తగ్గిపోయింది. అది నిన్న ఈవినింగ్ చేసిన కాలీఫ్లవర్, బఠానీ, అలానే ఆలు కర్రీ అనమాట. కొద్దిగా పెరుగు అయితే ఉంది. వీటన్నిటి కాంబినేషన్ తోటి ఈరోజు మా మధ్యాహ్నం లంచ్ అయితే చేసేస్తున్నామండి. ఇదేనండి ఈ రోజుకి నా సింపుల్ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్. బాయ్.